హలో అండి, నమస్తే. ఈరోజైతే మన ఛానల్లో శంకు పూల యూజింగ్స్ అయితే తెలుసుకుందామండి. అయితే ఏంటంటే ఇది పెద్దలు చిన్నలు అదేం లేదండి, ప్రతి ఒక్కరు ఈ శంకు పూల టీ అనేది తాగవచ్చు. ఏంటంటే ఇది మన పిల్లలకి మాత్రం మోస్ట్ జ్ఞాపక శక్తి మాత్రం చాలా ఎక్కువ అవుతుందండి ఈ టీ తాగడం వల్ల. ఏంటంటే మనకి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది కదా, ఇవాళ రేపు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. హెయిర్ ఊడిన జుట్టు మంచిగా వస్తుందన్నమాట, ఒత్తుగా. మన స్కిన్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. ఎవరికైతే అందంగా కనపడాలని, ఇంకా యూత్గా డైనమిక్గా ఉండాలని అనుకుంటారో ఇది ఒక 3 months వాడి చూడండి. ఈ శంకు పూల టీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే మన ఛానల్లో ఈరోజు శంకు పూల టీ ఎలా చేద్దామో చూద్దామండి. ముందుగా అయితే ఒక చిన్న గిన్నె తీసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని, అందులో ఇందాక నేను చూపించాను కదా శంకు పూలు, ఈ పూలన్నీ చిన్న గిన్నెలో వేసేసుకోవాలి. చిన్న గిన్నెలో వేసుకోవాలి. మన అవి తొడిమలు ఉంటాయి కదండి, అవి తీయకపోవడం ఎవరి ఇష్టం వాళ్ళది. ఏంటంటే తీసుకుంటే మంచిగా నీట్గా ఉంటుంది అనేసి ఉంచుకోవచ్చు. వీటితో కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఫ్లవర్స్ ఎలా ఉంటే అలా వేసేసుకోండి. నేనైతే అవి తొడిమలు తీస్తూ వేసేసాను అన్నమాట. వేస్తూ అన్ని ఫ్లవర్స్ అట్లా వేసి ఒకసారి అయితే స్పూన్తో ఇలా అనేయాలి. చూడండి, మనకి వాటర్ అనేవి మంచి లావెండరీ కలర్ అంటే పర్పుల్ కలర్లోకి వచ్చేస్తుంటాయి. ఏ ఫంక్షన్కైనా ఫస్ట్ పర్పుల్ అనేది చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఈ వాటర్ కూడా మనకి అలాగే అనిపిస్తుంది. చూడండి, వాటర్ అనేవి మొత్తం పర్పుల్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ టీ అనేది మంచి అసలు ఎంత చాలా చాలా క్యాలరీస్, విటమిన్స్ అనేవి ఉంటాయంట ఇందులో. చాలా మంచిదండి గ్రీన్ టీ అనేది. అలా బ్లూ కలర్ని మొత్తం పర్పుల్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం మసలనివ్వాలి. వాటర్ కూడా మసలనిచ్చి ఆ స్టవ్ అనేది కట్టేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసాయో వాటర్ మాత్రం. చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అయితే శంకి పూలు ఏంటంటే చాలా ఇళ్లల్లో శివుడికి ఇష్టం అనేసి పూజ చేస్తూ ఉంటారు. చాలామందికి శంకు పూల యూజింగ్స్ తెలిస్తే ప్రతి ఇంటి ముందు ఒక శంకు పూల చెట్టు ఉంటుంది. అలా వాటర్ మసిలిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ అనేవి కొంచెం చల్లగా అయిన తర్వాత నెట్ చేసేసుకుందాం. ఆ లోపైతే ఒక శంకు పూల యూజింగ్స్ అయితే చూసిద్దామండి మనం. శంకు పూలు అనేది చాలా 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 ఇండ్లల్లో తెలియదు మనకి. దేవుడికి పూజిస్తారు, శివుడికి ఇష్టం అంటారు. శివుడికి ఇష్టం, ఓకే, పర్లేదు, నాకు అందరూ అంటుంటారు. అలా నేను చెప్తున్నా, నాకు తెలిసిందైతే శివుడికి అయితే శంకు పూలు చాలా ఇష్టం అండి. అదేవిధంగా మన ఆరోగ్యానికి కూడా చాలా 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 కాపాడుతుంది శంకు పూల టీ అనేది. ఒక 3 months అయితే వాడి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. శంకు పూల యూజింగ్స్, శంకు పూలు అసలు ఇంత పవర్ఫుల్లా. మన ఇంటి ముందు కూడా ఒక శంకు పూల చెట్టుకుని పూలు ఎప్పుడు పూస్తాయని వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం మనం కూడా. కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, ఈ షుగర్ పేషెంట్లో కూడా టీ అనేది డైలీ మన రెగ్యులర్గా వాడే టీ కాకుండా శంకు పూల టీ తీసుకోవడం వల్ల అనేది షుగర్ లెవెల్స్ అనేది ఒక లెవెల్గా ఉంటాయంట. డాక్టర్లు కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు చెప్తున్నారు. అయితే ఏంటంటే కొంతమంది పట్టించుకోరే, ఇంత మందులు వాడినా కూడా శంకు పూలు వాడితే తగ్గుతాయా అనేసి. అట్లేం కాదండి. నేనైతే ఒక 1 week నుండి తాగుతున్నా. నా మొహం మీద బ్లాక్లెస్ ఇట్లా మచ్చలు ఉండేవి, అవి తాగడం వల్ల ఏంటంటే ఆ మచ్చలు అనేవి పోయి కొంచెం పింపుల్స్ కూడా తగ్గిపోయినాయి. మా పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి అనేది కొంచెం డెవలప్ అయిపోయింది. ట్రై చేయండి, పిల్లలకు తాగించండి. పిల్లలకు తాగించవచ్చా లేదా అని అస్సలు డౌట్ పడకండి. పిల్లలకి కంపల్సరీగా తాగించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే స్కిన్కి చాలా ఒక మెడిసిన్ అండి ఇది. శంకు ఫ్లవర్ అనేది, శంకు ఫ్లవర్ టీ అనేది ఒక చాలా మెడిసిన్. మనం ఈ క్రీమ్ ఆ క్రీమ్ కాకుండా డైలీ 1 cup ఈ ఒక టీ తీసుకోవడం వల్ల మన స్కిన్కి అయితే మంచి ప్రొడక్ట్ ఇది. నేను చెప్తున్నా కదా, నేను యూజ్ చేసా, అందుకే మీకు చెప్తున్నాను. వాటర్ అయితే అలా చల్లారిన తర్వాత ఏంటంటే ఒక గ్లాస్ తీసేసుకోవాలి. ఆ గ్లాస్ తీసేసుకొని వడపోసుకొని ఆ శంకు ఫ్లవర్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. గర్భిణీ స్త్రీలకు కూడా ఈ టీ అనేది మంచి హెల్దీ ఫుడ్ అంట ఇది.
డాక్టర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఇదే చెప్తున్నారండి. ఎవరికైనా శంకు పూల టీ తాగండి. మామూలుగా మన డైలీ టీ పక్కన పడేసి హెల్తీ మనకి హెల్తీ మన క్యాలరీస్, విటమిన్స్ పడేవి తినండి అని చెప్తున్నారు కదా! అందులో కూడా ఈ ప్రోడక్ట్ ఒకటి. అయితే ఈ టీ అనేది చల్లారిన తర్వాత ఒక గ్లాస్ తీసేసుకొని దాన్ని అయితే వడబోసుకోవాలి. మన టీ నెట్ ఉంటుంది కదా, రెగ్యులర్గా వాడే నెట్, ఆ టీ నెట్ తోటి ఇలా వడబోసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అందులో మన ఇంట్లో లెమన్ ఉంటే లెమన్ కూడా వేయండి. చూడండి లావెండర్ కలర్ పర్పుల్ ఎంత గ్రాండ్ లుక్తో వచ్చేసినాయి. వాటర్ మాత్రం చాలా చాలా వస్తున్నాయి. నాకైతే వాటర్ చూస్తేనే తాగబుద్ధి అవుతుంది. అయితే అందులో అయితే లెమన్ వేసుకున్నాను. మన ఇష్టం, మన ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ లెమన్ వేసుకోవడం వల్ల చాలా మంచిదంట. లెమన్ ఇంకా హనీ.
హనీ ఇది మొత్తం కలుపుకొని అయితే కలుపుకున్న తర్వాత శంకుపూల టీ అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలా కలిపేసుకొని మనం ఇంకా తాగేయడం అండి. మనం రెగ్యులర్గా టీ పక్కన పడేసి ఈ డైలీ యూజువల్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేనండి. ఎంతో చక్కటి రంగులో లావెండరీ కలర్తో చాలా బాగా శంకుపూల టీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్.